నా జతగా సీరియల్లో దేవ ఇచ్చిన షాక్కి ట్విస్ట్కి దెబ్బకి దిమ్మ తిరిగిపోయింది ఆదిత్యకి. దేవ ఇలాంటి ట్విస్ట్ ఇస్తాడని అస్సలు ఊహించలేదు ఆదిత్య. అయితే ఆదిత్య ఫోన్ చేసి ఈ రౌడీలు మిథునకి దెబ్బ తగిలిందన్న విషయం చెప్తారనమాట. ఫోటో చూపిస్తారు. ఆ ఫోటో చూసి ప్రాణం విలవిలలాడిపోతుందనమాట. దేవ ప్రేమ ఒక రకము, ఈ ఆదిత్య ప్రేమ ఇంకొక రకం అనమాట. ఉన్మాదంతో కూడిన ప్రేమ అన్నట్టు చెప్పచ్చు. నా మిథునకి దెబ్బ తగిలిందా, అసలు ఏంట్రా ఇదంతా అని అయితే చాలా కోపంగా ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. ఈ సూర్యకాంతం ఉంది కదా, ఈ సూర్యకాంతం విన్నేస్తుందనమాట. ఆమె ప్రతి ఒక్క చిన్నదాన్ని క్యాష్ చేసుకోవాలంటూ చూస్తూ ఉంటుంది. బ్రష్ల్ని, బెడ్షీట్లని, ఆల్అవుట్లని, జెట్ కాయిల్స్ని కూడా అమ్ముకునే టైప్ అనమాట. ఇక ఈ ఆదిత్యకి హెల్ప్ చేస్తుంది కదా. అయితే ఈయమ్మో ఈవిడ ఇన్నేసిందా ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటాడనమాట. అయితే ఆవిడతో కూడా డీల్ కుదుర్చుకుంటాడు. ఆమె డబ్బు కాసుపడి నాకేదైతే ఏముంది, నాకు డబ్బు వస్తే చాలు, ఆ మీదనే ఎట్టపోతే నాకెందుకు అన్నట్టు అనుకుంటుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే, ఆదిత్య మిథున గురించి హరివర్ధన్ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. మిథున ఏం చేస్తుందో ఏమో, ఆ దేవ ఏం చేశాడో ఏమో, డబ్బు కోసం ఇదంతా చేస్తుంటాడని దేవాని బ్యాట్ చేయాలన్నట్టు చూస్తూ ఉంటాడనమాట. అయితే ఆ టైంలోనే ఈ రౌడీలు ఆదిత్యకి ఫోటో పంపించుంటారు మిథునకి తలకి దెబ్బ తగిలిందని. ఈయన ఇంకా దేవా గురించి చెప్తూ ఆ ఫోన్ అయితే కింద పెడతాడు. అప్పుడు సత్యమూర్తి మిథున ఫోటో చూస్తాడనమాట. మిథున ఏంటి ఈ అబ్బాయి ఫోన్లో తలకి దెబ్బ తగిలింది అంటే, ఆదిత్యకి మిథున గురించి ఏమైనా తెలిసిందా, తెలిసి ఎవరికి ఇట్లా చెప్పకుండా కావాలని నాటకం ఆడుతున్నాడా, దేవాకి ఈ విషయం వెంటనే చెప్పాలి, మిథున ఆచూకి ఈ ఆదిత్యకి తెలుసు అనే విషయం చెప్పాలి అని అయితే అనుకుంటూ ఉంటాడు. మరోవైపు దేవా ఏంటండి, ఇదంటే సూపర్ ట్విస్ట్ అంటే అసలు మనము ఎదురు చూసే వాళ్ళిద్దరి మధ్య మంచి మంచి సీన్స్ అయితే చూస్తూ ఉన్నాం కదా, అలాంటి సీన్స్ అనమాట. దేవా అమ్మవారికి తన రక్తాన్ని అభిషేకంగా చేసి మిథున ఆచూకీ కోసం తిరుగుతూ ఉంటాడు కదా. అయితే అదే టైంలో మిథున కూడా చూస్తుంది కదా, కిటికీలోంచి చూస్తుంది. కానీ దేవాని చూసిన ఆనందము కానీ దేవాకి కనిపించడం లేదు. మిథునేమో దేవా నరుస్తూ ఉంటుంది. తన ప్రాణాలకు తెగించి మరి చేతిని గాయపరుచుకుంటుంది అనమాట. బ్లడ్ పోతూ ఉంటుంది. అయినా కూడా దేవా నరుస్తూ ఉంటుంది. ఇక మనం ఆల్రెడీ ప్రోమోలో చూస్తున్నాం, మిథున ఇలా కాదు, దేవాకి ఎలాగైనా నా గురించి తెలియాలి అని ఒక క్లాత్ మీద మిథున లవ్ దేవా అని రాసి ఆ క్లాత్ని కిటికీలోంచి వదులుతుంది. అమ్మవారి అదృష్టమో వీళ్ళ మీద అమ్మవారి దయ, ఆమె ఆశీర్వాదం వీళ్ళ మీద ఉందో ఏమో కానీ ఆ క్లాత్ కాస్త దేవాకి ఫేస్కి పడుతుంది అనమాట. అది చూసి దేవాకి ఊపిరి వస్తుంది. మిథున లవ్ దేవా అని అంటే ఈ చుట్టుపక్కలే నా మిథున ఉంది, నా భార్య మిథున ఈ చుట్టుపక్కలే ఉంది, అమ్మ ఎలాగోలు చూపించి తల్లి నా భార్యని నేను చేరుకోవాలనైతే అనుకుంటూ మొత్తం మిథున అనుకుంటూ తిరుగుతూ ఉంటాడు. మిథున ఏమో కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. కానీ దేవాకి కనపడదు. కానీ ఎలాగోలా ఏం చేయాలి అక్కడక్కడ తిరుగుతూ ఉంటే మిథున తన చేతినికి ఆ కిటికీ కేసి పగలగొట్టుకొని ఆ వచ్చిన గాజు ముక్కని దేవ మీదుగా విసురుతుందనమాట. ఆ విసరడంతో ఎవరో తగిలినట్టుంది అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తాడు. పైకి ఒక్కసారిగా మిథున చెయ్యి రక్తంతో అలా డ్రాపులుగా పడిపోతూ ఉంటుంది. మిథునాన్ని చూడగానే ఒక్కసారిగా అండి ఆ సీన్ చూస్తే నిజంగా మనకే కళ్ళనీళ్ళు పడిపోతాయి. మిథున అలా పిలవడము, దేవ మిథునను చూడము, ప్రాణం తిరిగి వచ్చినట్టు అవుతుందన్నమాట. ఇద్దరికి అంత హ్యాపీ అయి వచ్చేస్తారు. ఇప్పుడు పడిన కష్టం అంతా పోయింది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అయితే ఇంకొక క్షణం కూడా అక్కడ నుంచి ఆలస్యం చేయకుండా దేవ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటాడా. ఇక్కడ రౌడీలను పెట్టాడు కదా ఈ ఆదిత్య, వాళ్ళు అడ్డుకుంటారనమాట. వాళ్ళని అప్పటికి బాగా వాయించేస్తాడు. వెనకాల నుంచి కొట్టేవాళ్ళు మళ్ళీ వాళ్ళని కొట్టి పడేసే ఇట్లా జరుగుతూనే ఉందన్నమాట. అయితే దేవాన్ని వాళ్ళు కత్తితో పొడవడం కూడా జరుగుతుంది. ఆ కత్తిని పట్టుకోవడంలో చేతికి తనకు కూడా గాయమవుతుంది. అంటే బ్లడ్ పోయే స్టేజ్ అనమాట. అటు మిథున చేతికి గాయమైంది, ఇటు దేవా చేతికి గాయమైంది. ఇక వాళ్ళందరినీ అయితే కొట్టి అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు. దేవా దెబ్బలు తట్టుకోలేక మిథున అయితే పై అంతస్తులో ఉన్న మిథున దగ్గరికి చేరుకుంటాడు. ఒకరికొకరండి ఆ రక్తం చేతులు ఉన్నాయి కదా, అటు మిథున చెయ్యి ఇటు దేవా చెయ్యి, ఇద్దరు చేతులు పట్టుకుంటారు అనమాట. అంటే ఇక్కడే వాళ్ళిద్దరు రక్తం కలిసింది అన్నట్టుగా సీన్ ఎంత బాగా చూపించారంటే అంత మంచిగా చూపిస్తారు. ఇద్దరు ఒకరినొకరు ఇంకా అంతకుముందే కనీసం చెయ్యి తగిలితే ఇద్దరికి సిగ్గు. అటువంటిది మిథునని అమాంతం కౌగిలించేసుకొని నుదుటి మీద బుగ్గల మీద ముద్దులు పెట్టేసి నేను మరలా చూస్తాను అనుకోలేదు మిథున అంటూ చెప్పడము. అలాగే దేవాన్ని కూడా గట్టిగా కౌగిలించుకొని నా ప్రాణం పోయే చివరి క్షణంలైనా నువ్వు నన్ను భారీగా ఒప్పుకుంటావన్న ఆశతో ఎదురు చూస్తున్నాను దేవా అని మిథున చెప్పడము. ఆ సీన్స్ అయితే ఎంత మంచిగా అనిపిస్తూ ఉంటాయో.
అయితే ఇద్దరు ఒకరికొకరు కౌలించుకొని అలాగే ఇద్దరు ప్రేమలు బయట పెట్టుకుంటారు. మిథునకు కూడా దేవాకి మిథున అంటే ఇష్టం అని తెలుసుకుంటుంది. కానీ అక్కడ నుంచి ఎలా బయటపడాలి? ఒక పక్కేమో మిథునకి కళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి, ఎందుకంటే అంత బ్లడ్ అనేది లాస్ అయిపోతూ ఉంది. ఇలాగే దేవాకు కూడా అయిపోతూ ఉంది. అయితే దేవా చేసిన ఒక తెలివైన పని ఏంటి అంటే, మిథున ఆచూకీ తెలిసిందని యష్మికి ఫోన్ చేస్తాడు. యష్మి కూడా ఆల్రెడీ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ ఎక్కడుందో అన్నీ కూడా కనుక్కుందనమాట. ఆ నెంబర్ ట్రేస్ చేసింది, ఆ ఇల్లు ఎక్కడుందో కూడా తెలుసుకుంది. దాన్ని బట్టే కదా దేవ ఆ సరౌండింగ్స్లో వెతకడము, అమ్మవారు అక్కడ ఉండడము అదంతా చూసింది. అయితే కరెక్ట్గా వీళ్ళిద్దరూ ఇంకా అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే టైంకి యష్మి రావడం జరుగుతుంది. ఇక అదే టైంకి ఈ ఆదిత్య ఏం చేస్తాడంటే, మిథున తలకి దెబ్బ తగిలింది కదా, ఇక మిథునని చూడకుండా ఉండలేడు, నా మిథునకి ఎలా ఉందో ఏమో అని. ఇతనిది కూడా ప్రేమే, కానీ ఉన్మాదంతో కూడిన ప్రేమ అనమాట. ఇప్పుడు ఒకరికి సొంతం అయిపోయిన తర్వాత, ఒకరికి భార్య అని తెలిసిన తర్వాత వాళ్ళ మీద ఇంకా పరాయి వాళ్ళనే అనుకోవాలి, నా ప్రేమ నా అట్లా అనుకోకూడదు. కానీ ఆదిత్య ఏంటి, ఎలా అయినా దక్కించుకోవాలి, మిథున ఆదిత్య భార్యగానే ఉండాలి, దేవ భార్యగా ఉండకూడదన్న ఒక ఇదితో ఉన్నాడనమాట. అయితే ఇంకా ఆదిత్య కూడా వెహికల్ వేసుకుని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అయితే వెళ్ళడము, అలాగే ఈ యష్మి వాళ్ళ జీప్ అక్కడ ఉండడము, పోలీస్ జీప్ ఉండడము చూస్తాడు. అంటే మిథునని ఆచూకీ తెలుసుకునేసినట్టున్నారు, పోలీసులు తెలుసుకున్నట్టున్నారు. ఈ టైంలో నేను పోతే ఎలాగా అని అయితే అనుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ఆదిత్యని కిడ్నాప్ చేయించాడు అన్న విషయం మిథునకి తెలీదు, అలా అని దేవాకి తెలీదు. రౌడీలు ఉన్నారు, రౌడీలు ఎవరో కిడ్నాప్ చేశారు, అది కూడా ఆదిత్య అయిన తెలీదు. ఇక దేవాకి సంబంధించిన వాళ్ళు ఎవరు తన శత్రువులు అన్నట్టు అనుకుంటూ ఉంటారనమాట. కానీ ఆదిత్య అనే విషయం తెలీదు. అయితే దేవ కిటికీలోంచి చూసేస్తాడు, ఆదిత్యని చూస్తాడు. అదే సమయంలో యష్మి కూడా చూస్తుందనమాట. ఆదిత్య ఇక్కడికి వచ్చాడు అంటే ఆదిత్యకి ఇక్కడ ఇదంతా ఈ ఏరియా అంతా తెలిసినట్టుంది, తనకేమన్నా తెలుసా అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అయితే ఆదిత్య ఇప్పుడు ఒకవేళ మిథున ఆచూకీ తెలిసి వచ్చాడు అంటే మరి లోపలికి రావాలి కదా, లోపలికి రాకుండా అటు నుంచి అట్టే వెళ్ళిపోతున్నాడు అంటే ఆదిత్యని ఇదంతా చేయించాడు అని అయితే దేవాకి అర్థమైపోతుంది. ఇద్దరికైతే ప్రమాదంలో ఉన్నారనమాట. అటు మిథునకి బ్లడ్ పోతూ ఉంది, దేవాకి బ్లడ్ అనేది పోతూ ఉందన్నమాట. ఇక యష్మి ఏం చేస్తుందంటే వీళ్ళిద్దరిని హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. జాయిన్ చేసి ఇక హరివర్ధన్ వాళ్ళకి చెప్తుంది, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అందరూ హాస్పిటల్కి అయితే వస్తారు. హాస్పిటల్కి అందరూ వస్తారు, కానీ అక్కడ కూడా ఆదిత్య రాడనమాట. సూర్యకాంతం అంతా తెలుసు, కానీ ఏం మాట్లాడదు, నోరు విప్పదు, ఎందుకంటే డబ్బులు పోతాయి కదా అన్నట్టుగా. అయితే ఇక వచ్చిన తర్వాత కొంచెం పర్లేదు, ఇద్దరు బాగానే ఉన్నారు, సేఫ్గా ఉన్నారు అన్నట్టు చెప్తారు. అయితే మిథునని అడుగుతాడు హరివర్ధను, అమ్మ ఇప్పుడు ఎలా ఉంది, ఏమైంది అని అయితే అంటూ ఉంటే మిథున ఒకే మాట మాట్లాడుతుంది, చూసారా నాన్న, నేను చెప్పాను కదా కరెక్ట్గా వారంలోపు నా భర్తకి నా మీద ప్రేమ ఉందని మీకు చెప్తానని చెప్పా కదా, చూసారా అంటే ఇక హరివర్ధన్కి నోటి వెంట మాట రాదు. లలితమ్మ ఉండి, అల్లుడు గారికి నీ మీద ప్రేమ ఉందన్న విషయం మాకు ఎప్పుడో తెలుసమ్మా అన్నట్టు చెప్తుంది. ఆ మాటకు కూడా ఈయనేం మాట్లాడనమాట, ఎందుకంటే ఇంకా మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, ఆటోమేటిక్గా ఇంకా ఒప్పేసుకున్నాడు అన్నట్టు అర్థం అనమాట. అది సత్యమూర్తి కూడా ఇంకా దేవా దగ్గరికి ఎలా తెలిసిందిరా, ఏంట్రా అసలు మిథునకి తలకు దెబ్బ తగులుంది ఏంటి అంటూ ఉంటే, ఎవరో రౌడీలు మిథునని కిడ్నాప్ చేశారు, అక్కడికి నేను దేవత అమ్మవారి గారి దగ్గరికి వెళ్ళాను, ఆ వెహికల్ ద్వారా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆ వెహికల్ కనుక్కోవడం జరిగింది, అక్కడికి వెళ్ళాను, మిథున నన్ను కూడా చూసింది, ఇంకా అక్కడికి వెళ్ళేసరికి రౌడీలతో గొడవల్లో నాకు దెబ్బ తగిలింది అన్నట్టు చెప్తాడనమాట. అయితే మిథున కళ్ళు తెరుస్తుంది, దేవా కళ్ళు తెరుస్తాడు. అయితే దేవా చేతులు పట్టుకొని హరివర్ధన్ థ్యాంక్స్ చెప్తున్నట్టు ఉంటాడనమాట. మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ కూతుర్ని సేఫ్గా తీసుకొచ్చాను అని అయితే దేవా చెప్తాడు. ఏమి మాట్లాడలేక దేవా చేతులు రెండింటిని తన నుదుటి మీద పెట్టుకొని, అంటే థ్యాంక్స్ అని చెప్తున్నాడా లేకుంటే ఏమనేది మనకైతే అర్థం కాదనమాట. కానీ చూసే వాళ్ళకి ఏం తెలుస్తుంది అంటే ఇక దేవా విషయంలో తిని పాజిటివ్ అయిపోయాడు అన్నట్టు అనిపిస్తుంది. కానీ సత్యమూర్తికి మాత్రం డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు మిథున ఏ సిచ్యువేషన్లో అయితే ఉందో, ఆ చీరలో కానీ ఆ తెలకు దెబ్బ తగలడం కానీ ఇదే సేమ్ ఫోటో ఆదిత్య దగ్గర ఫోన్లో చూశాడనమాట. కానీ ఇప్పుడు చెప్తే వీళ్ళు మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో, మీరు కావాలని ఇలా చెప్తున్నారు, అసలు మా ఆదిత్యకి ఏం సంబంధం లేదంటే మాట్లాడతారేమో అని మౌనంగా ఉండిపోతాడు. కానీ దేవాకి ఈ విషయం ఎలాగైనా చెప్పాలి, మిథునకి శత్రువులు ఎవరో ఎక్కడో లేరు, తన కుటుంబంలోనే ఉన్నారన్న విషయం అయితే చెప్పాలని అయితే అనుకుంటాడు. అలాగే సత్యమూర్తి ఇక శారదమ్మ వీళ్ళందరూ కొడుకుని చూసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక శారదమ్మ మిథున దగ్గరకు వచ్చి, అమ్మ నీకేం కాలేదు కదా, అంతా బాగానే ఉంది కదా అంటే, నేను బాగానే ఉన్నాను అత్తయ్య గారు అని అయితే చెప్తుందనమాట. మొత్తం మీరైతే హ్యాపీ
ఎండింగ్ అయితే ఇచ్చాడు. ఇక ఈ సీరియల్ని ఇంకా కంటిన్యూ చేస్తాడో లేదో తెలియదు కానీ, ఎందుకంటే బిగ్ బాస్ కూడా స్టార్ట్ అవబోతుంది. ఇక ఈ సీరియల్ని ఏమైనా ఎండ్ చేస్తారని వీరిద్దరిని ఇట్లా కలిపినట్టయితే మనకు చూపిస్తున్నారు. మరి మొత్తం మీద మిథున దేవాలు కలుసుకున్నారు. మిథున దేవాల ప్రేమ హరివర్ధన్లో అర్థం చేసుకున్నారు. ఇక యష్మి కూడా ఈ ఆదిత్య గురించి ఇంట్రాగేషన్ చేయడం అయితే మొదలుపెట్టింది. మరి ఆదిత్య గురించి నిజాలు అనేవి తెలుస్తాయా లేదా, సత్యమూర్తి దేవాకు చెప్తాడా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.